టీచర్ ఏకంగా సీఎం అయ్యారు. అతిశి తొలుత పిల్లలకు చదువు చెప్పారు. అది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రతిష్టాత్మక రిషి వ్యాలీ స్కూల్లో ఆమె పనిచేశారు. ఎప్పుడు ఏమిటి ఏవిఎన్ స్పాట్లైట్ లో చూద్దాం. ఆతిశి మర్లేనా సింగ్ ఈ పేరు నిన్నటి వరకు ఢిల్లీ ప్రాంత ప్రజలకే తెలుసు. నేడు దేశవ్యాప్తంగా ఈ పేరు అన్ని రాష్ట్రాల్లో వినిపిస్తోంది. 43 ఏళ్ల ప్రాయంలోనే ఆమె రాజధాని రాష్ట్రం ఢిల్లీకి సీఎం అయ్యారు. రాజకీయ మహిళా దురంధరులైన షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ సరసన నిలిచారు. అలాంటి ఆతిశి ఉమ్మడి చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన రిషి వ్యాలీ స్కూల్లో ఏడాది పాటు ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ సింగ్, త్రిప్తా దంపతుల కుమార్తె ఆతిశి ప్రాథమిక విద్య ఢిల్లీలోని స్ప్రింగేల్ స్కూల్లో, కళాశాల విద్య సెయింట్ స్టీఫెన్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆతిశి 2003 సంవత్సరంలో స్వదేశానికి తిరిగొచ్చారు. బోధనల పట్ల ఆసక్తి చూపిన ఆతిశి మనసులో ఆలోచనలను గ్రహించిన తండ్రి విజయ్ కుమార్ గుప్తా దేశంలోనే ప్రసిద్ధి చెందిన రిషి వ్యాలీ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా చేర్పించాలని నిర్ణయించారు. రిషి వ్యాలీ విద్యా సంస్థ ప్రతినిధులతో తనకున్న పరిచయాలను వినియోగించి అక్కడ టీచర్ గా చేర్పించారు. ఈ క్రమంలో 2003 నుంచి 2004 సంవత్సరం వరకు 4వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆతిశి ఏడాది పాటు ఇంగ్లీషు, హిస్టరీ సబ్జెక్టులు బోధించారు. అయితే సేవా కార్యక్రమాల వైపు ఆకర్షితురాలైన ఆతిశి రిషి వ్యాలీ నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో ఓ స్వచ్ఛంద సంస్థలో సేవలందించేందుకు వెళ్లారు. అలాంటి ఆతిశి చిన్న వయసులోనే ఢిల్లీకి 3వ మహిళా సీఎంగా నియమితులయ్యారు. ఆతిశికి సంబంధించిన వార్తలపై రిషి వ్యాలీ విద్యా సంస్థలో అందరికీ ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల ప్రజలు మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ఆతిశి వార్తలపై చర్చించుకుంటున్నారు. ఒక గిఫ్ట్ ఏమంటే జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క పాలసీలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క స్పిరిట్స్ తో రావాలనంటే ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ లో తయారైనది. కాబట్టి ఢిల్లీ ప్రభుత్వము చాలా పద్ధతిగా మంచి ప్రిన్సిపల్స్ తో ఆమె నడిపించగలరని చెప్పి ఒక ఆశ. ఆమె ఉన్న ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు పనిచేసిన తీరులో మదనపల్లికి కూడా 2-3 సార్లు వచ్చినారు. వాళ్ళు మదనపల్లిలో ఆమెకు తెలిసినటువంటి ఒకరిద్దరు ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి యొక్క ఇల్లు ఇక్కడ ఉంది, అది సందర్శించేదానికి వచ్చినప్పుడు ఆమెతో ముఖాముఖి మాట్లాడడం జరిగింది. షీఈ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. దేశంలో 3వ మహిళా ముఖ్యమంత్రిగా ఢిల్లీకి కావడం అనేది చాలా సంతోషకరము. ఆమె ఈ రిషి వ్యాలీ ద్వారా నేర్చుకున్నటువంటి ఎన్నో విషయాల ద్వారా అత్యున్నత ప్రమాణాలతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా విజయవంతం అవుతారని ఆశిస్తూ, ఈ ప్రాంతంలో హార్సీ హిల్స్, తెట్టు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆమె సాయంకాలం పూట వాకింగ్ అంతా వచ్చి బాగా ప్రజలతో కూడా కలిసి మమేకమయ్యేటువంటి సందర్భం చాలా ఉంది. మంచి పాఠశాలలో నాటికలన్నీ కూడా ఇచ్చినట్టుగా పిల్లలు అందరూ కూడా చెప్తూ ఉంటారు. చాలా సంతోషము. ఆమె ముఖ్యమంత్రిగా విజయవంతం కావాలని మా ప్రాంతవాసులందరికీ ఆనందదాయకము, విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం. ఢిల్లీలో వేగంగా జరిగిన రాజకీయ పరిణామాల పర్యవసానంగా ఆతిశి సీఎం పదవిని పొందారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టై బెయిల్ పొందిన కేజ్రీవాల్ ప్రజాకోర్టులో తీర్పు వచ్చేంత వరకు పదవిలో కొనసాగనని ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతల సమాలోచనల తర్వాత ఆతిశికి సీఎం బాధ్యతలు అప్పగించారు. అప్పటికే పార్టీలో కీలక నేతగా ఉన్న ఆతిశి మంత్రిగా కూడా పనిచేశారు. ఆర్థిక, విద్య, రెవెన్యూ శాఖలను నిర్వహించారు. 2013లో ఆమె ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2017లో అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాకు 2018 వరకు ముఖ్య సలహాదారుగా పనిచేశారు. 2023లో ఆతిశి తొలిసారిగా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టడం తమకెంతో గర్వంగా ఉందని మదనపల్లి వాసులు అంటున్నారు. రిషి వ్యాలీలో పనిచేస్తున్నటువంటి ఎక్కువ మంది రాజకీయవేత్తలు గాని, ఐఏఎస్ ఆఫీసర్లు గాని ప్రముఖంగా బాగా చదువుకొని ఎంతో స్థాయికి ఎదుగుతున్నారు. ఇక్కడి నుండి ఈ అతిశిని మేడం గారు వెళ్లడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. రిషి వ్యాలీ పాఠశాలలో విద్యను అభ్యసించిన వారందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.